మనం ఇప్పుడు శ్రీలంకలోని త్రికోణేశ్వర పర్వతం దగ్గర ఉన్నాం. ఈ త్రికోణేశ్వర పర్వతం అంటే అర్థం ఏంటి అంటే ఇది త్రికోణాకారంలో ఉంటుంది. ఆ త్రికోణాకారంలో ఉన్న పర్వతంలో ఉన్న శివుడు కాబట్టి వీరిని త్రికోణేశ్వరుడు అని పిలుస్తున్నారు. ఈ గుడిలోనే ఈ దేవాలయంలోనే శాంకరి అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ త్రికోణేశ్వర్ అంటేనే మనకు అర్థమైపోయింది. త్రికోణం మధ్యలో ఎవరున్నారు అని అంటే త్రికోణం మధ్యలో శ్రీచక్రంలో బిందుస్థానం. ఆ బిందుస్థానంలో ఉన్న దేవుడు ఎవరు అంటే శివాశివ శక్తి లలితాంబిక. ఇంకెంతకంటే చెప్పక్కర్లే. ఆ లలితా పరమేశ్వర్లు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. లలితా స్వరూపమై పరమేశ్వరులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇంకా శాంకరి అంటే శాంకరి అంటే ఏంటి అంటే శంకరుడి యొక్క భార్య అని ఒక అర్థం అయితే శంకరుడే ఆత్మగా కలది. ఆ రెండు కూడా సరిపోయే మనం చూస్తే. అంటే అర్ధనారీశ్వర తత్వమే ఇక్కడ ప్రస్ఫుటీకరిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠమైన శాంకరీదేవి ఇక్కడ అమ్మవారి యొక్క గజ్జలు పడిన ప్రదేశం. గజ్జలు అంటే మనకి తెలుసు, ఎందుకంటే దాని నుంచి వచ్చే శబ్దం ఏదైతే ఉందో అది చెడుని పారద్రోలి మంచి వైపు నడిపించేది అని. అంటే ఆ శబ్దం ఎంత బాగా వింటామో అంత మంచి వైపు మనం నడుస్తాం. అంటే శాంకరీదేవిని చూస్తే మన జీవితం మంచి అంటే ఏంటి అంటే చెడు వైపు అసలు వెడదన్నమాట. మొత్తం అంతా సత్యం వైపే, నిజం వైపే, జ్ఞానం వైపే వెళ్లే ప్రదేశం ఇది. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ ఆనందాన్ని పొందాలి, ఆ శక్తిని పొందాలి అని కోరుకుంటూ ఇక్కడికి ఇంకా కామాఖ్య అమృత శోధన వచ్చిన విశేషం ఏమిటి అంటే శతచండీ హోమం చేసుకోవడానికి వచ్చాం. మీకు తెలుసు అష్టాదశ పీఠాల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పీఠంలో చేస్తున్నాం. లాస్ట్ మంత్ కామాఖ్యలో చేసుకున్నాం. ఇప్పుడు శ్రీలంకలోని శాంకరీ పీఠంలో చేసుకుంటున్నాం. ఇక్కడ చేసుకుంటున్నది ఏంటి అంటే శతచండీ హోమంతో పాటు అంటే 110 పారాయణలు, 11 హోమాలు. ఎప్పుడు అంటే జూలై 4వ తారీఖున మొదలుపెట్టి మళ్ళీ ఎప్పటి వరకు అంటే 10వ తారీఖున పూర్ణాహుతి, అప్పటి వరకు చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులకు కూడా 1,00,000 జపము మరియు 10,000 హోమం అవుతోంది. అంతేకాకుండా గణపతి, లలిత, బాల, సిద్ధగురుకి 1,00,000 జపం, 10,000 హోమాలు. అదే కాకుండా రోజు చేసుకునే డైలీ శ్రీ విద్యా హోమం అంటే గణపతి, శ్యామ, వారాహి, లలిత, దాంతోపాటు కుండలిని హోమం ఏమిటి అంటే కామాఖ్య, కాలభైరవ, సుబ్రహ్మణ్య. ఈ 7 హోమాలు ప్రతిరోజు మనం చేసుకుంటాం. అదే విధంగా జరుగుతుంది. 4వ తారీఖు విశేషం ఏమిటి అంటే అంగన ప్రత్యంగన సహిత వారాహి హోమం కూడా జరుగుతోంది. ఎందుకు అనంటే నవరాత్రుల్లో ఈరోజే చివరి రోజు. ఆ చివరి రోజున అంగన ప్రత్యంగన సహిత వారాహి హోమం కూడా జరుగుతుంది. ఇవన్నీ మనం శ్రీలంకలో చేసుకుంటున్నాం. కాబట్టి ఏంటి అనంటే ఆ శక్తిని, జ్ఞానాన్ని అందరూ పొందాలని, ఆ అమ్మ యొక్క కరుణ కటాక్షాలు, అంతేకాని శ్రీ విద్యా ఉపాసనలో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.